నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం. మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. దానిపైన రకరకాలైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. ఎవరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేసిండ్రు, నిజంగా ఎమ్మెల్యేల ఫోన్లు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఏ విధంగా ట్యాప్ చేసిండ్రు, దాంట్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క హస్తమేంది, రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి హస్తమేంది, సో కేసీఆర్ బయటపెట్టినటువంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ అవి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి. సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత దీనిపైనే ప్రధానంగా విచారణ కూడా చేస్తూ ఉంది. సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మోయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నటువంటి నందకుమార్ని సైతం కూడా ఈరోజు సిట్ అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. ఇదే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నందకుమార్తో పాటు రాధాకృష్ణ రావు కానీ ప్రభాకర్ రావు కానీ విచారణ కూడా వేరువేరుగా విచారణ చేస్తారు. మాట్లాడుతుంది అసలు ఎందుకు నందకుమార్ ఈరోజు విచారణ పిలిపించిన మొదటిసారి ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి నందకుమార్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని ఏంటిది, ఎందుకోసం మిమ్మల్ని పిలవడం జరిగింది, మీ దగ్గర నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళు రేజ్ చేయడం జరిగింది, మీరు ఏం సమాధానం చెప్పి దేనికోసం? అన్న, మీకు అందరికీ తెలుసు, ఎన్నోసార్లు నేను మనటెల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. అసలు ఫామ్ హౌస్ కొనుగోలు కేసు జరిగిన తర్వాత, అంటే ఫామ్ హౌస్ కేసు జరిగిన తర్వాత ఆ కేసు సంబంధించినది అక్టోబర్ 26 జరిగింది. 27వ తారీఖు నన్ను అసలు రిమాండ్ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేవు, ఎలాంటి ప్రూఫ్స్ లేవు, 41 సిఆర్పి ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి జడ్జి గారు నన్ను రిమాండ్ రిజెక్ట్ చేశాడు. ఆ టైంలో 28వ తారీఖు పొద్దున మార్నింగు సడన్లీ ఒక ఆడియోలు ప్రత్యక్షమయ్యాయి టీ న్యూస్లో. ఫస్ట్ టీ న్యూస్లో వచ్చాయి, తర్వాత మిగతా అన్ని ఛానళ్ళు వచ్చాయి. ఫస్ట్ టీ న్యూస్లో 10 గంటల టైంలో పొద్దున్నే అన్ని ఆడియోలు రావడం మొదలుపెట్టింది. సరే ఏంటంటే మేము కూడా చూసి స్టన్ అయ్యాం. సో అందులో ఫస్ట్ ఆడియో ఏంటంటే నేను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మాట్లాడింది ఫస్ట్ ఆడియో. తర్వాత సెకండ్ ఆడియో నేను సింహయాజీ గారు మాట్లాడింది సెకండ్ ఆడియో. మూడో ఆడియో ఏంటంటే నేను సింహయాజీ అండ్ రామచంద్ర భారతి గారు మాట్లాడింది మూడో ఆడియో. ఈ 3 ఆడియోలు 1 by 1 రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అసలు మేము కూడా అసలు ఏంటి ఇంత విచిత్రంగా రిలీజ్ చేస్తున్నారని చెప్పినాము. సో అప్పుడే నాకు జరిగింది ఏంటంటే, ఒకవేళ సపోజ్ ఎమ్మెల్యే నా ఫోన్ రికార్డింగ్ చేశారు అనుకుందామంటే, మేము ఫోన్ మాట్లాడింది వాట్సాప్ కాల్ అండ్ ఫేస్ టైం మాట్లాడింది. సో ఆడియో ఎట్లా రిలీజ్ అయ్యాయని చెప్పంటే నాకు అప్పుడే ట్యాపింగ్ జరిగిందని చెప్పి తెలిసింది. సో అప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి నేను నిర్ధారించుకున్నా. తర్వాత మమ్మల్ని 20వ తారీఖు రోజు రిమాండ్కి పంపించారు దీనిపైన. అండ్ 3వ తారీఖు రోజు అప్పుడున్న గౌరవ సీఎం గారు దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రగతి భవన్లో. ఆ ప్రగతి భవన్లో ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, అసలు ఈ ఆడియోలు ఈ వీడియోలు తనే క్లియర్గా వేసి చూపించాడు అందరికీ. భోజనాలు పెడతా అని చెప్పి చెప్పడము, అందరికీ ఈ ఆడియోలు వీడియోలు వేసి చూపించారు. సో అప్పుడున్న మీడియా ఉన్నట్టు, అప్పుడున్న అక్కడ ఒక నేషనల్ మీడియా ఉంది. ఆ రోజు మరి ఎవరికి ఏ డౌట్ రాలేదా? నేను అడుగుతున్నా, ఎందుకు డౌట్ రాలేదు సార్? మరి నందకుమార్ వీడియో ఎమ్మెల్యే గారు మాట్లాడింది, ఎమ్మెల్యే గారు రికార్డింగ్ చేసి ఉండొచ్చు, కానీ నందకుమార్ సింహయాజీ మాట్లాడింది, నందకుమార్ రామచంద్ర మాట్లాడింది, మేము ముగ్గురం మాట్లాడింది ఏ విధంగా బయటకు వచ్చాయని చెప్పి ఆ రోజు ఎవరు క్వశ్చన్ వేయలేరు. బహుశా అంతా ఆ రోజు కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండే కాబట్టి. సో దీనిపైన నేను మరలా ఒకరోజు నవంబర్ 23 డిసెంబర్లో డీజీపీ గారిని కలిసి ఇదే విషయం చెప్పాను. ఆయన సరే నేను చూస్తాను కంప్లైంట్ అని చెప్పాడు. దీంట్లో భాగంగానే డీజీపీ గారికి నేను కంప్లైంట్ చెప్పానండి. ఎందుకంటే నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ సిట్టు విచారణ జరుగుతుంది, వాళ్ళు పిలిచినప్పుడు ఇవ్వాలి. మనంతలో మనం ఇస్తే బాగుండదు. తర్వాత రేపొద్దున ఇప్పుడు అంటే అంతకుముందే నాకు బాగా ధ్వంసం చేసింది ఆ హోటల్ అన్ని, నన్ను ఇబ్బంది పెట్టిర్రు. కాబట్టి నేను దాంట్లో డీజీపీ గారిని సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు ఇంతవరకు, కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు రాధాకిషన్ రావు ఉన్నాడు, ప్రభాకర్ రావు సైతం కూడా ఈ పోలీస్ స్టేషన్ ఉన్నాడు. సో మీ ముగ్గురిని కలిసి ఏమైనా విచారించాలా, వేరువేరుగా విచారణకు రమ్మని చెప్పి? వేరువేరుగా విచారించారండి. మెయిన్ విచారించేది ఏంటంటే రాధాకిషన్ రావు పాత్ర ఏంటి, రాధాకిషన్ రావు నీ మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాడు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో నా గురించి రాశాడు. నందకుమార్ ఫోన్ మేము ట్యాపింగ్ చేశామని చెప్పి, నందకుమార్ హోటల్ ధ్వంసం చేశామని చెప్పి, దాంట్లో హీరో సురేష్ బాబు, వెంకటేష్ అందరు రాధాకిషన్ కుమ్మక్కైన విషయాలు కూడా ఉన్నాయండి. అందులో వాళ్ళు, నేను అదే చెప్పాను లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, దీనిలో క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్. సురేష్ బాబు గారిని, వెంకటేష్ గారిని పోలీస్కి ఎంక్వైరీకి పిలవండి, పిలిస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు వెళ్ళారు. మీకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పనేముంది? దీంట్లో వాళ్ళు మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? రాధాకిషన్ రావుకి ఆర్డర్ ఎవరు ఇచ్చిండ్రు? నా హోటల్ ఎందుకు ధ్వంసం చేశారు?
నన్ను అన్ని విధాలుగా నా మీద అక్రమంగా కేసులు ఎందుకు పెట్టారని చెప్పి రాధాకిషన్ రావు గారిని అంటే మీ దక్కన్ హోటల్ కూల్చడంలో అంటే రాధాకిషన్ రావు తోటి ఇక్కడ ఉన్నటువంటి దగ్గుపాటి ఫ్యామిలీ అంతా కూడా ములకత్ అయిపోయిన తర్వాతనే ఇటువంటి చర్యలు మీ మీద తీసుకున్నారని చెప్పి. అవునవును. యాక్చువల్గా ఏమైందంటే నేను అప్పుడు లేను కదా, అప్పుడు నాటి హోటల్ కూర్చున్నప్పుడు మా వైఫ్ మా బాబు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత అక్కడ ఉన్న నా పార్ట్నర్స్ని నా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో బంధించి అక్రమైన కేసులు పెట్టిండు రాధాకిషన్ రావు. అదే విషయం ఈరోజు నేను సిట్టింగ్ ముందు కూడా చెప్పాను. నీకు ఎట్లా పరిచయం ఏంటంటే చెప్పాను, చాలా రోజులు పరిచయం సార్, ఈ ప్రభాకర్ రావు కూడా పరిచయం నాకు, అండ్ భుజంగరావు పరిచయం, అందరు పరిచయము. కానీ బట్ ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఎవరి ఆదేశాల మీద, ఇప్పుడు ఆయనకైతే ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదండి, ఎవరి ఆదేశాల మీద నా మీద అక్రమ కేసులు పెట్టిండు. ఎవరి ఆదేశాల మీద అక్కడ ఏం పేరండి సిఐ ఉండే టాస్క్ ఫోర్స్ కలీముద్దీన్ ఏదో ఉండండి, ఆ కలీముద్దీన్ అంటే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న నా అందరినీ తీసుకెళ్ళి కేసులు పెట్టించారు. నన్ను అక్రమంగా 12 కేసులు బుక్ చేశారండి నా మీద. నన్ను అప్రూవ్గా మారకుంటే నన్ను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడము, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడము, నా హోటల్ ధ్వంసం చేయడం అన్నీ జరిగింది. నేను ఎన్నోసార్లు కూడా చెప్పాను, ఈ కేసులో సురేష్ బాబు అండ్ వెంకటేష్ అండ్ రాణాని ముగ్గురిని పిలిస్తే కరెక్ట్గా ఏం జరిగిందో బయటపడతాండి. ఇప్పుడు ఇవాళ విచారణలో కేవలం మీ హోటల్ సంబంధించిన విషయం ఏమన్నా డిస్కషన్ వచ్చిందా, లేకపోతే మోయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించిన అంశమే ఏమైనా మీ దగ్గర నుంచి ఆ ప్రశ్నలు అడగడం? ఇప్పుడు దాంట్లో 2 ఉన్నాయండి, దీంట్లో ఇంటర్లింక్ ఉంది. అసలు ఎమ్మెల్యే కొనుగోలుకే జరిగింది కాబట్టే నన్ను నా హోటల్ ధ్వంసం చేయడం జరిగింది. సో నా హోటల్ ధ్వంసానికి ఎమ్మెల్యే కొనుగోలుకు ఇది ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనం విచారించాల్సింది ఏంటంటే, దీంట్లో దగ్గుపాటి బ్రదర్స్ పాత్ర ఏంటి, వాళ్ళు అసలు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళిండ్రు, వాళ్ళ సీడీఆర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా వాళ్ళు బ్రదర్స్ వెళ్ళిండ్రా లేదా, వాళ్ళ సీడీఆర్ తీపియండి, సీడీఆర్ తీపించి దాని మీద యాక్షన్ తీసుకోండి. మీ మీడియా అందరు పోయి అడగండి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోండి. ఇంతవరకు పోలీసు వాళ్ళు పిలువరు, మీడియా పోదు, వాళ్ళు మాత్రం అక్రమంగా అన్ని నా మీద కేసులు పెట్టించిండ్రు, నా ఆస్తులు ధ్వంసం చేసిండ్రు, నా హోటల్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ స్పందించట్లేదు. కానీ నేను మాత్రం గవర్నమెంట్కి సహకరించడానికి రెడీ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం ముగ్గురిని ఇక్కడ వేరువేరుగా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా మోయినాబాద్ ఫామ్ హౌస్లో సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యే కేసులకు సంబంధించినటువంటి విషయంలో వివరాలు రాబట్టేందుకు ఈరోజు స్టేట్మెంట్ తీసుకోవడానికి నందకుమార్ని, అలాగే దీంట్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు పైన అనేక రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా రాధాకిషన్ రావుతో పాటు ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్నటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సైతం కూడా ఈరోజు సిటీ బృందం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ అయితే కొనసాగుతూ ఉన్నది. సో ముఖ్యంగా దీనిలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో మొత్తానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే గతంలో రాధాకిషన్ రావు సైతం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఆయన చెబితే మాత్రమే మేము ఆ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామన్నటువంటి అంశాన్ని తెరలేపడం జరిగింది. ఇదంతా కూడా ఒక రకంగా మోయినాబాద్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో కేవలం ఫోన్ రికార్డులు కాదు, అదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది నందకుమార్ చెప్పదలుచుకున్నారు. సో ఎమ్మెల్యే తాను మాట్లాడితే మాత్రమే ఒక రికార్డు బయటికి రావాలి, కానీ ఎమ్మెల్యే నేను బీజేపీ నాయకులతో ఏం మాట్లాడినా, నిజంగా నేను స్వామీజీతో ఏం మాట్లాడినటువంటి అన్ని రికార్డులు బయటకు వచ్చినాయి అంటే ఇది అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నేతృత్వంలో ఈ సంబంధించినటువంటి వ్యవహారం అంతా జరిగింది. దీంట్లో ఉన్నటువంటి దగ్గుపాటి ఫ్యామిలీకి సైతం కూడా అప్పుడున్నటువంటి దక్కన్ హోటల్ సంబంధించినటువంటి తన హోటల్ని కూల్చడంలో దగ్గుపాటి ఫ్యామిలీ అంతా కూడా రాధాకిషన్ రావు తోటి ములాఖాత్ అయిపోయి కక్షపూరితంగా నా హోటల్ని కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేసి నన్ను ఆస్తి నష్టం కూడా చేసినటువంటి దీనికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ పోలీసుల పైన, రాష్ట్ర సర్కారు పైన కూడా ఉందన్నటువంటి ఆవేదనని నందకుమార్ అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.